అర్జునుడు కర్ణుడిని ఓడించిన వెంటనే భీష్ముడితో యుద్ధానికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవడానికి వీడియోని చూడండి. భయంకరమైన కర్ణ అర్జునుల యుద్ధం తర్వాత అర్జునుడు గెలుస్తాడు. విరాట పర్వంలో గెలిచిన అర్జునుడు తన సారథి అయిన ఉత్తర కుమారుడితో అంటాడు, రథాన్ని వెంటనే భీష్ముడున్న స్థానానికి తీసుకొని వెళ్ళమంటాడు. ఎక్కడైతే బంగారు తాటి చెట్టు జెండా ఉందో అక్కడ భీష్ములు ఉన్నారని చెప్తాడు. అర్జునుడి తర్వాత లక్ష్యం భీష్మాచార్యులు. అంతలో అర్జునుడి మాటలు విన్న ఉత్తర కుమారుడు భయపడ్డాడు. ఇప్పటి వరకు అతను ఇంత ఘోరమైన యుద్ధం మరియు పరిస్థితిని చూడలేదు. ఆ భయంతో, ఓ అర్జున, ఈ గుర్రాలను నేను అదుపు చేయలేను. నా చుట్టూ భయంకరమైన యుద్ధ నిర్మాణం చూస్తే నాకు భయం వేస్తుంది. ఈ యుద్ధంలో ఎటు చూసిన రక్తం, చావులు, ఏనుగుల అరుపులు మరియు యుద్ధ శబ్దాలు వలన నాకు కళ్ళు తిరుగుతున్నాయి. మీ గాంధీవ నుంచి వచ్చే బాణాలను నేను గమనించలేకపోతున్నా. భూమి నా కళ్ళ చుట్టూ తిరుగుతున్నట్టు ఉంది అని భయపడి చెప్తాడు. అది విన్న అర్జునుడు ప్రశాంతంగా ఉత్తరుడికి చెప్తాడు, భయపడకు ఉత్తర, మత్స్యరాజానికి యువరాజువి నువ్వు. నేను పోరాడుతుండగా పగ్గలను గట్టిగా పట్టుకో. నన్ను కౌరవులు ఓడించలేరు. ఎందుకంటావా? అయితే ఇది విను ఉత్తర. స్వయంగా ఇంద్రుడి నుంచి నేను మహా ఆయుధాలను పొందాను. బ్రహ్మదేవుడి నుంచి వేగం మరియు నైపుణ్యం, అలాగే అగ్ని, వరుణ మరియు వాయు నుంచి ఎన్నో గొప్ప ఆయుధాలను సంపాదించాను. కౌరవుల సైన్యం కాసేపులో ఆశ్చర్యానికి లోనవుతుంది. ఎందుకంటే నేను వేసే బాణాల వేగాన్ని కూడా వారు చూడలేరు. యుద్ధ భూమిలో రక్తాన్ని నీళ్లుగా, రథాలను సుడిగుండాలుగా మార్చి మృత్యు నదిని సృష్టిస్తాను. మొత్తానికి కౌరవుల సైన్యాన్ని నా అగ్ని బాణాలతో కాల్చేస్తానని అంటాడు. అర్జునుడి మాటలు విన్న ఉత్తరుడు ధైర్యం తెచ్చుకొని వెంటనే భీష్ములున్న చోటికి రథాన్ని తీసుకొని వెళ్తాడు. వెళ్ళిన వెంటనే అర్జునుడు భీష్ముల రథానికి ఉన్న జెండాను తన బాణాలతో నాశనం చేస్తాడు. అర్జునుడి పైకి ఒకటేసారి కౌరవుల రాజకుమారులు దాడి చేయడానికి వస్తారు. మొదటిగా దుశ్శాసనుడితో యుద్ధం చేసి అతన్ని ధనుసుని ధ్వంసం చేస్తాడు. తరువాత వికర్ణపైకి దాడి చేసి అతని రథం నుంచి కింద పడేలాగా చేస్తాడు. ఫ్రెండ్స్, ఇలాంటి మహాభారతం కథలు, కృష్ణుడి మహిమలు ప్రతిరోజు తెలుసుకోవడానికి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ని ఆన్ చేసుకోండి.